రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి శబ్దోత్పత్తి జరుగుతుంది. వీటి ఫ్రీక్వెన్సీలు ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంటాయి. మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే, పరా అంటే ఆత్మనాదము, మధ్యమ అంటే స్వర అవయవాల సూక్ష్మమైన నాణ్యత, వైఖరి కూడా భౌతిక అవయవాల వలన ఏర్పడిన సూక్ష్మ శబ్దము. నిత్యమైన శబ్ద బ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో 4 దశలు చెప్పారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరా, పశ్యంతి దశలలోని శబ్దాన్ని ఉన్నత స్థాయి యోగులు తప్ప మన సాధారణ ఇంద్రియ జ్ఞానంతో మనం గ్రహించలేకపోవచ్చు. జపాదుల వల్ల మధ్యమా దశలోని వాక్కును గుర్తించవచ్చు. ఇక వైఖరి వాక్కు ఒక్కటే మన అందరికీ తెలిసింది. పరావాక్కు నిత్యతత్వం. శబ్ద బ్రహ్మము మూలాధార చక్రంలోని కుండలని దాని స్థానం. దీనినే నాదం అని అంటారు. పశ్యంతి వాక్కు బొడ్డు దగ్గర ఉండే స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. ఈ పరా పశ్యంతి వాక్కులు 2 సూక్ష్మ స్ఫోట హృదయ ప్రదేశంలోని అనాహత చక్రం మధ్యమ వాక్కుకు నెలవు. కంఠ ప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరి వాక్కు బాహ్యము. వాక్ ప్రపంచం మొత్తంలో 4వ వంతు మాత్రమే మానవులమైన మనం వింటున్నాం.